హలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి అయితారం మోక. అబ్బా 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 నారాయణ గోవింద గోవింద అదివో అల్లదివో శ్రీహరివాసము అనుకుంటా ఒక ముసలమ్మ అలనాడు అన్నమయ్య లెక్కనే ఓ అమ్మో కాలి నడకన కర్ణాటకకి వెళ్ళి తిరుపతికి వచ్చి 7 కొండలు ఎక్కి వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని, అయ్యా నారాయణ గోవింద నువ్వు నన్ను చల్లగా చూసినావు, నీకోసం నేను కాలినడకను వచ్చినా, నా మొక్కు తీర్చుకున్నా తండ్రి, నా ఇల్లు పిల్లల్ని, నా పాడి పంటని, నా కుటుంబాన్ని, నా వాళ్ళందరినీ చల్లగా చూడు, దునినంత మంచిగా చూడు, నువ్వు నిమ్మలంగుండు, నీ ఆరోగ్యం జాగ్రత్త అని మొక్కిపోయిందట ముసలమ్మ. ఆగనే కర్ణాటకకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన. అది ఎవరు చెప్పిరా ముచ్చటటు చెప్పుడు కాదు, నేను చూపిస్తారా అది. గంత వయసులో మనం నడుస్తామా? ఇవాళ రేపు 16 ఏళ్ళ పోరగాళ్ళ దగ్గర నుంచి 30 ఏళ్ళ లోపే నడువు అంటే 3 అడుగులు వేస్తాలకు అమ్మో నడువుల నొప్పి, అయ్యో తొంటిల నొప్పి, రొంటిల నొప్పి అని అమ్మ నొప్పులతో కుప్పగూలుతాం. గ్యాస్ వంటిది కానించి నడిచొచ్చి ఈడికొచ్చి 7 కొండలు కాలినడకని ఎక్కిందంటే వరేవా ఏకదం ఎంత ఆరోగ్యం ఉండాలి ముసలమ్మ దగ్గర. 116 ఏళ్ళు ఉన్నదట. గామే నడుచుకుంటూ వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుందంటే మనకు ఆరోగ్యం పట్ల ఇట్లాంటి జాగ్రత్తలు ఉండాలి. ఏ పొద్దున్న లేస్తే ఇది ఉండదు అది ఉండదు, ఏది పడితే అది బాడీలోకి వేసుడే తోసుడే. వెనక సిరి అమ్మో నాయన అయ్యో షుగర్లు బీపీలు. కానీ ఈ పెద్దమ్మ చూడురి, నేను చెప్తే కాదు కానీ వెంకన్న స్వామి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నది ఇక చూడురి. భక్తుంటే చాలు, లోపట దేవుడుంటే చాలు, గంతేగాని వయసుతోటి ఏం సంబంధం అని నిరూపించింది గీ బామ్మ. భక్తికి వయసుతోటి పని లేదని నిదర్శనంగా నిలిచింది. 116 ఏండ్లుంటాయట. నడుసుడే కష్టము, అసలు లేసి కూసోవత్తదా గా వయసులా. గస్వంటి గామె ఏకంగా తిరుమల కొండను కాలి నడకన ఎట్లా నడిచిందుర్రా. భగవంతుని చూసుడు కోసము బామ్మ వేసిన సంకల్పం చూడుండ్రి ఎంత గట్టిదో. చూసినోళ్ళంతా ఆశ్చర్యపోతుండ్రు. బామ్మ తిరుమల కొండ మెట్లెక్కు వీడియో చూడుండ్రి ఎట్లున్నదో. ఆగా చూసి రానుల్లా బామ్మని చూస్తాంటే ఎంత గమ్మత్ అనిపిస్తుంది. శ్రీవారి పిలుపు అంటారు కదా, నువ్వదిగానే శ్రీవారు పిలుచుకున్నట్టున్నాడు పోండ్రి గీమెని. కర్ణాటకకు చెందిన గీ ముసలమ్మ శ్రీవారి మీద ఉన్న భక్తితోటి ఇయగామె భక్తి సామాన్యమైన భక్తి కాదు. 116 ఏండ్ల వయసుల సుత వెనకడికి వేయకుండా ఇంటోళ్లతోటి కలిసి తిరుమల మెట్లు ఎక్కుకుంటా ఆమె సాగిచ్చిన ప్రయాణం పతొక్కలను కదిలిస్తాంది. ఆమె అడుగులు అడిగేసుకుంటా అలసట లేని ఉత్సాహంతో ఎట్లా ముందుకు సాగిందో ఆమె పయనం చూస్తే అబ్బా రోమాలు నిక్కబుడుతున్నాయి అనే చెప్పాలి. భక్తుంటే ఏదైనా సాధ్యమే అని అనిపిస్తుంది. బామ్మ గిరేట్ అని చెప్పి ఆమె పట్టుదలకు పిదా అయిపోతుర్రు నెటిజన్లు. ఇది కేవలము మానవ ప్రయత్నం మాత్రమే కాదు, శ్రీవారి అపారమైన అనుగ్రహం అని చెప్పి కామెంట్లు ఆనగురిపిత్తుండ్రు. ఏదేమైనా సరే వయసును లెక్క చేయకుండా ఈ బామ్మ చూపిన ఒక అద్భుతం అనే చెప్పాలి. సరస్వతి అమ్మవారికి మహర్దశ పట్టేయబోతున్నది కాంగ్రెస్ సర్కారు. ఎందుకనంటారా, బాసరలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి దేవాలయం ఉన్నది కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా మా ఇంట్లో పొరగాలు పుట్టగానే మొదట తొలితక్షర అమ్మవారి ఆశీర్వాదంతో ఆమె ఇక మరి ఆలయంలో చేయాలి అని చెప్పని బియ్యంలో రాపిస్తారు కదా. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు ఇట్లాంటి అక్షరాభ్యాసం చేపిస్తారు కదా. అటువంటి గుడిని, పాత గుడిని పునరుద్ధీకరణ చేయాలి, కొత్తగా కట్టాలి, ఇంక తెడెలుపు చేయాలి, రంగులు అద్దాలి, హంగులు అద్దాలి, అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలి, వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలి. మరి ఆదివారం అన్న కానీ, శనివారం కానీ, సోమవారం కానీ, ఏ వారం కానీ మంచిగా ఆడికి వచ్చిపోయేటోళ్ళు పలవారం తీసుకొని పోవాలన్నట్టుగా కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకున్నదట. 354 కోట్లతోటి మరిగా పునరుద్ధీకరించబోతున్నదట. ఈ ముచ్చట అయితే పురాగా ఐతారంగోలిగా అమ్మవారిని చూసినట్టుంటుంది. ఒకపారి దర్శనం పెట్టుకొని దండం పెట్టుకొని ఆ కథ ఏందో అరుచుకుందాం రారులా. బాసరంటే ఎరకలేనోళ్ళు ఎవలుంటారు చెప్పుండ్రులా. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి తల్లికి దండాలు పెట్టుకుంటారు. చిన్న పొలగాన్లు తొలత పల్కలు పట్టి బల్పాలు పట్టి ఇక అమ్మవారి గుడిలనే అంటే ఒళ్ళ కూసోని అక్షరాలు దిద్దినంత బాదులైతుంది. బాసరకు పోనోళ్ళు ఎవలుంటారు. కానీ ఇప్పుడు బాసరకు మారదశ పట్టిందనే చెప్పాలి. బాసర గుడిని మల్ల మంచి గట్టితందుకు సర్కారు శ్రీకారం చుట్టింది. గుడి అభివృద్ధిలో భాగంగా 354 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఇక ఇప్పుడు మాస్టర్ ప్లానింగ్ సుతగాడుతుండ్రు. పనులు సుత సురువైనట్టే. ఇక మొత్తం మీద బాసర గుడి ఏర్పాటు కోసం సర్వం సిద్ధం చేసిర్రు. పూజలు అక్షరాభ్యాసాల కోసం ఏర్పాటు చేస్తానా బాలాలయంలా 150 రూపాయలకు అక్షరాభ్యాసం చేయబోతారన్నట్టు. మరి తక్క పబ్లిక ఎక్కడెక్కడికెళ్ళో మస్తు మంది వస్తారు. వాళ్ళకు తక్లీవులు కాకుండా గుడిని ఇంకింత మంచిగా చేసి పెద్దగా చేసి అన్ని సౌలతులు హాలతులు చేస్తే మంచిదే కదా. మంచి నిర్ణయమే తీసుకున్నది సర్కారు. ఇక ఆనకాలం కూడా హైదరాబాద్లో నీళ్ళ కష్టాలు తప్పలేదు అనుకోరాదుండ్రి. హైదరాబాద్లో కాన కొడితేనే ఆగమాగం ట్రాఫిక్ జామ్ అవుతుంది, నీళ్ళ కష్టాలు అసలు ఆన ఉంటే కానుల్లా.
వానలో వానలో అని ఊర్లో పొంటి రైతులు ఎదురు చూడబట్టే, పట్టణంలో జనాలు ఎదురు చూడబట్టే హైదరాబాద్లో అసలే భూగర్భ జలాలు అడ్డిపోయినాయట. ఆనకాలం అని పేరుకే ఉన్నది కానీ నీళ్ళ ట్యాంకులు తెప్పించుకొని దానికి పైసలు పెట్టి తానాలకు, జపాలకు, బాసన్లకు, గిన్నెలకు, బౌళ్ళకు, బొక్కలకు, ఏమిటికి బట్టలకు ఏం చేయాలన్నా మిషన్లు వేయాలన్నా, నీళ్ళు కావాలన్నా. ఇక నీళ్ళు లేక ట్యాంకర్లతో తోడించుకొని తెప్పించుకొని పైసలన్నీ ఒడిసిపోతుండే. ఇక పానానికి నీళ్ళు ఏమో ఇవ్వాయే, మరి ఎట చేయాలని చెప్పి లబోదిబోం అంటారు హైదరాబాద్ వాసులు. ఇక పల్లెల పంట అయితే రైతన్నల సంగతి ఎరుకున్నదేనా. పంటలు, నాగళ్ళు, ఎడ్లు, గొంగళ్ళు, భూములు, సాళ్ళు అన్నీ తయారు చేసి పెట్టుకున్నా చినికైతే చిట్టుకోమంటలేదు, ఓనికైతే పట్టుకోమంటలేదు. మరి ఎట చేయాలి, ఏం చేయాలనే వాళ్ళు అట చూస్తుర్రు. ఇక నీళ్ళు లేక భూగర్భ జలాలు అడిగంటిపోయి నీళ్ళు దొరుకుతలేవని హైదరాబాద్ వాసులు ఆరమ్మ ఘోరాలు అవుతున్నాయి అనుకోరా. అది ఇక అందరూ వలస పచ్చిలేనా, రెంట్లకు వచ్చిలో లేనా. ఇక 2-3 రోజులకు ఒకసారి గిన్నెలు కడుక్కొని ఆడ పెట్టుకుంటారు అనుకోరా. అది గట్ల అయిపోయింది. బకెట్లలో పట్టుకున్నా కూడా ట్యాంకర్లతో నీళ్ళు సరిపోవాయి. ఇక ఎట చేయాలనో ఏమో పోరి. అరేరే ఆనకాలం వచ్చిన సుత హైదరాబాద్లా నీళ్ళ తిప్పలు తప్పుతలేవు పోర్రుల్లా. జూలై వచ్చిన సుత తాగునీళ్ళ కోసం తంటాలు పడుతురు నగరం జనాలు పాపం. ఆనల జడలేక బోర్లు మొత్తం ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలేమో కింది కంటినాయి. ఆనలు గట్టిగా పడితేనేమో నీళ్ళ ఊటలు మీదికొచ్చి నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఆనలే చక్కగా లేకపాయే. ఇక దీంతో ఏం చేయాలనో అర్థం కాక నెత్తిలకు చేతులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ పబ్లిక్. ఇక ఆఖరి జాగాలు ఉన్నోళ్ళకైతే నీటెద్దడి మస్తుగా మారింది. హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఇంకింత పెరుగుతూనే వస్తుంది ఎండాకాలం లెక్కున్నట్టు. ఇక ఇప్పుడు ఆనకాలం వస్తే నీళ్ళ ట్యాంకర్ల డిమాండ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మాత్రం దానికి మొత్తం వ్యతిరేకంగానే ఉన్నదులా. హైదరాబాద్ పట్టణంలో దినము 12,000 నీళ్ళ ట్యాంకర్లను జలమండలి సప్లై చేస్తాంది. అయితే జలమండలి నుంచి వెళ్ళి నీళ్ళ ట్యాంకర్ రావాలంటే 2 నుంచి 3 రోజుల దాకా ఆగుతుర్రట పాపం. దీంతో తప్పని పరిస్థితులలో అందరూ ప్రైవేటు ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక హైదరాబాద్ పట్టణంలో గిట్లుంది కథ. మరి గట్టానలు ఎన్నడు పడతాయో, బోర్ల కిందికి నీళ్ళు ఎప్పుడు వస్తాయో, ఇక నీటెద్దడు ఎన్నడు తగ్గుతుందో ఏమో గిట్లున్నది మొత్తం మీద. ఇక ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలని అంటే మనం అందరం ఒకసారి ఆంధ్రాకి పోతే తెలుస్తుందిలా. ఎందుకనంటే ఆంధ్రాలో కూటమి సర్కారు వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు ఈరాము లేకుండా జనాలకు ఆరాం ఎట్లుండాలని ఒకటే తిరుగుడు. ఇప్పుడు కూడా 3 రోజుల పర్యటన పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రికి ఎందుకు మంత్రులకు చెప్తే అయిపోదా, వాళ్ళు చూసుకుంటారు కదా అంటే అట్లా కాదు. అనుభవం ఉన్న వ్యక్తి ఫీల్డ్ మీదకి పోయి జనాలకు ఏం కావాలి, ఏ ప్రాంతంలో ఏమున్నది, ఏమి ఇస్తే వాళ్ళకి అభివృద్ధి, కాలేజీ కావాలన్నా, ఆసుపత్రి కావాలన్నా, బడి కావాలన్నా, ప్రాజెక్టులు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, బ్రిడ్జిలు కావాలన్నా, ఈ బస్సులు కావాలన్నా, ఏం కావాలి, ఎట్లా కావాలి, ఉపాధి కావాలన్నా, విద్య కావాలన్నా, వైద్యం కావాలన్నా, మరి రేషన్లు వస్తున్నాయా, పింఛన్లు వస్తున్నాయా, టంచన్గా తీసుకుంటున్నారా, పథకాలు అమలు అవుతున్నాయా, అధికారులు మీతో మంచిగా ఉంటుండ్రా, మరి ఏమన్నా బెదిరిస్తున్నారా, లంచాలు అడుగుతున్నారా, మరి ఎట్లా పోతున్నది రాష్ట్రం, ఏం నడుస్తున్నది, ఎక్కి 2 ఏళ్ళు అవుతున్నది, మరి ఏమైనా తక్లీఫులు ఉన్నాయా, జనాలకు వాళ్ళ సౌలతులు ఎట్లున్నాయి, హాలతులు ఎట్లున్నాయి అనే దాని మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు సారు పర్యటన పెట్టుకొని పరామర్శించుకుంటా అందరూ పరాకతిగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, లేకపోతే ఏం పరిశానులు ఉంటే నాకు చెప్పాలి అని చెప్పుకుంటా. వా ఏం పర్యటన, ఏం సంగతి. నిజంగా ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి నిజంగా ఆయన చెప్పాలనుకుంటే ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పి సపోర్ట్ కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు. కానీ అట్లా కూర్చునే మనిషి కానే కాదు ఆయన. వరదలు వచ్చినా, వానలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏపీ జనాలకు ఏమొచ్చినా నేనున్నా అని ముందుగాల పోయి ముందలుండేది ఎవరు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు. గాముచ్చట నేను చెప్పుడు కాదు, ఐతారంగంగా ఒకసారి అరుచుకుందాం పర్యటన ఎట్లున్నది, ఏం కథ అని. అభివృద్ధి అంటే గిది, పాలన అంటే గిది, నాయకులు అంటే గిట్లుండాలి అన్నట్టే చేతురు కూటమి సర్కార్లా. ఇక సీఎం చంద్రబాబు సార్ నుంచి మొదలు పెడితే కింద కార్యకర్త దాకా దినాము ఇరాం లేకుండా రికాం లేకుండా ఎక్కడికక్కడ పర్యటనల మీద పర్యటనలు. ఇప్పటికే సీఎం సారు 3 వద్దుల పర్యటన మీద అని చెప్పి జనాల నడుమిట్లా పుల్లు తిరుగుతుండు. ఓ పక్క మంత్రి నారా లోకేష్ అన్న దినాన్ని తప్పి దినము ఎక్కడ పడితే అక్కడ మీటింగుల మీద మీటింగులు, విదేశీ పర్యటనలు. ఇక ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మస్తుగా సాగుతున్నాయి. ఇక గాలిపంక పాటోళ్ళు ఉన్నప్పుడు ఉన్న పరిశ్రమలు సుతా ఎక్కడికెంచి వెళ్ళిపోయినాయి కదా. ఇక మేము ఉండం మొర్రో అని జగ్గులకు దండాలు పెట్టిపాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు లైన్లు సుతగట్టినాయి, మస్తు దాకా కంపెనీలు వచ్చినాయి. ఇక ఏమంట ఏపీకి సీఎం చంద్రబాబు సారు ప్రమాణ స్వీకారం చేసిండో గాయాల. ఇక అప్పటికంచెల్లి ఇప్పటిదాకా ఎసొంటి తక్లీఫ్ లేకుండా పోయిన కంపెనీలు సుతం మేము ఉంటాం, మేము ఆడతామని చెప్పి లైన్లు కట్టుకుంటూ వచ్చినాయంటే పాలన చూడాలే మరి. ఊకేనైనా అక్కడ ఉన్నదోళ్ళు విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు సారు. ఏదున్నా ముందు చూపు, ముందడుగు, ముందు ఆలోచన. ఇక పబ్లిక్ మంచిగుంటే మేము మంచిగా ఉన్నట్టే అని చెప్పి వాళ్ళకి ఎసోటి బాధలు లేకుండా రాష్ట్రాన్ని అయితే బలే గమ్మతి చేస్తారు. అయిపోయాయి.
ఇక దోయనోడవడు రైతులు మోసం చేయనోడవడు ఆఖరికి ఐకేపీ సిబ్బంది కూడా ఇదే చేస్తున్నారట. ఈ అడవైన డ్రగ్స్ అది ఇది అనుకుంటా వ్యవసాయ ఈ కళ్ళ వడ్లు తీసుకొస్తారు కదా, ఇటు గుంజ అటు గుంజ తాలు తీయ నా సాలు తీయ అయ్యో ఏమాయ సారు ఏమాయ మేడం అంటే అయ్యో ఆవేశపడితే అవుతుంది ఆగురి గట తొందరపడతారు ఇటు తొందరపడతారు అనుకుంటా ఆడికిడికి చేయి దాపుకుంటా ఆఖరికి రైతులు ముంచే కార్యక్రమం పెట్టుకున్నారట. ఏందా ఇటు కాలం కాకపోతే ధరలు కాకపోతే సర్కారు కాకపోతే సర్కారు సిబ్బంది ఇట్లా ఎవరు పడితే అటు ఆడ మార్కెట్ల దళారీల దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరు వదిలిపెడతారు? రైతు ఒక్కడే పుణ్యానికి దొరికిన ఆడులా దునియాలా. అరే ఈ ముచ్చట చెప్పాలంటే బాధ అనిపిస్తున్నది. ఎవడు చూడు ఎరువుల కాంచాలి, అరువులు ఇచ్చేటోడు కానించాలి, అప్పు తీసే కానించాలి, ఏ పురుగుల మందుల షాపుల కానించాలి మొదలు పెడితే ఐకేపీ సిబ్బంది కూడా ఇక ఇట్లా వచ్చిరాని ముచ్చట చెప్పుకుంటూ దోస్తున్నారట. ఇంతకు ఏడైంది ఏం కాతా అంటే పూరాగా వివరాలు అరుచుకుందాం రారి చెప్తా. ఆగో రైతుల పేరు మీద చూడుండ్రి ఎంత పెద్ద మోసం బయటకు వచ్చిందో. మెదక్ జిల్లా కాడున్న ఆల్వాలలో ఐకేపీ సిబ్బంది మోసం చేసిన కథ గిది. నకిలీ ట్రక్కు షీట్లతోటి రైతులను దోసుకునే ప్రయత్నం చేసిరు, కానీ మొత్తం బట్టబయలైంది. ఐకేపీ సెంటర్ల సీఏగా పనిచేస్తున్న మానసనటామె ఒక డిసిఎన్ నంబర్ తోటి రాజు, పరశురాములు, వెంకటేష్ అనే ముగ్గురు రైతుల పేర్లతోటి నకిలీ ట్రక్ షీట్ ఏర్పాటు చేసిందట. అయితే గా రైతులు మేము ధాన్యము ఇక అక్కడ అమ్మని లేదని తెలిసి చెప్పిరట. డిసిఎం ఓనర్ సంతోష్ సుతగా బండి ఐకేపీ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసిండట. దీంతో అనుమానం వచ్చి రైతులు ఊరోళ్ళు గట్టిగా నిలదీస్తే అసలు ముచ్చట బయటకు వచ్చింది. అల్వాల్ ఐకేపీలో ఒడ్లు అయిపోయినాక కూడా డీసెన్ తెప్పించి ఏదో స్కామ్ చేసి నలుగురు రైతులు జిరాసులు తీసుకొని నలుగురు పేరు మీద ఓటీపీలు చెప్పుకొని 2,50,000 ఒక 109 క్వింటాలు ఒడ్లు స్కామ్ చేసి మొత్తం రైతులను స్మగ్లింగ్ చేశారు. ఐకే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. చందన ఇండస్ట్రీస్ పేరుతోటి 109 క్వింటాల ధాన్యం తూకం వేసినట్లు రసీదు ఉన్నదట గడ. గోడన్ల మాత్రం గా ధాన్యమే కనబడతలేదట. అధికారులు గుర్తుపట్టిరు గిది. రైతుల కాడ పెద్ద ఎత్తున తూకమేసిన ధాన్యానికి నకిలీ ట్రక్కు షీట్లు పెట్టి సొమ్మును కొట్టేసేతందుకు పెద్ద ఎత్తునే మస్తుగా ప్రయత్నించిరు సిబ్బంది. రైతులు గిదే చెప్పుకత్తాన్రు. దీంతో పుల్లు గరమైతుండ్రు. గ్రామ పంచాయతీ కాడ ఆందోళనకు దిగిండ్రు. పోయిన 10 ఏళ్ల కాంచెల్లి ఐకేపోలు చేస్తున్న పని గిట్టనే ఉన్నది. మానసమైన కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తుర్రు గమాండిగా. వామ్మో తూకాల కాడ మొత్తం గుంజుకుంటా ఇక దాన్ని మంచిగా పక్కదో పట్టించి పుల్లు పైసలు కాజేస్తందుకు రైతుల మీదనే తప్పుడు పత్రాలు తీసిరట. గిలని ఏమనాలే. ఇక ఇలా ఆదివారం కాబట్టి ఎక్కువ ఏ ముచ్చట చెప్పాలంటే పైనాలు ఉంటాయి, సెలవు దినాలు కదా, పొరగాలను వేసుకొని సరదాగా ఇటు పోవాలి అటు పోవాలంటే ఆనకాలం దినం ఎటుపోయినా సరే ఆంధ్ర రోడ్ల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకనంటే పోయిన తాప సర్కారు లెక్క ఈ సర్కారు లేదు కదా. అప్పుడు జగనాల సర్కారు అంటే ఎంత గ్రేటు. రోడ్ల మీద స్విమ్మింగ్ పూల్ పెట్టిండు, మోకాలలో గుంతలు వేపించి ఎవరు ఏడ రోడ్డు మీద తానం చేయాలంటే ఆడ తానం చేయించిండు. ఎందుకంటే పర్యటనలు అంటే ఏడికేడుకో సముద్రానికి పోవాలన్నా సముద్రాన్ని రోడ్డు మీదకి తెప్పిస్తాను. గుంతలు ఇంత లాగున్నా కూడా మంచి ఫెసిలిటీ కల్పించిండు. ఇక బస్సులు ఎక్కితే ఉయ్యాలు ఊపించిండు. బస్సు పోతుంది రోడ్డు మీద అంటే ఉయ్యాలో జంపాలో పోతున్నా ఓ రామ చిలుక అని మనం ఇంత బువ్వ తింటే వాంతులు అయ్యేదాకా ఊపించిండు అనుకో రాత్రి. మరి అటువంటి రోడ్లు అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి అంటే ఈ కూటమి సర్కారు వచ్చినాక ఏమున్నది, ఆనకాలం వచ్చింది, అడపదడపు ఏం కనబడుతున్నాయి కానీ ఎటు చూసినా సాపుగా పోతున్నాయి. గట సాపుగా ఉంచుతారు సర్కారు అంటే రోడ్లని మొత్తం ఇంత గుంతలు ఉంచాలి, పూడ్చొద్దు. ఇక ఎవ్వరు పడతారు ఆటోలకి వెళ్ళి ఊగాలి, బస్సులలో ఊగాలి, అవసరమైతే తానం చేసి రాకుంటే పోతే వచ్చే వెంపటి తెచ్చుకుంటే రోడ్డు పోయి తానం చేయొచ్చు. అవి గసంటి రోడ్లు ఉండే కానీ ఇప్పుడు ఎట్లున్నాయి అనేది ఒకసారి ఏపీ రోడ్లని హరుచుకొని వద్దాం రారి అయితే రంగోలిగా. ఆనకాలం సురువైతే ఏపీలా మస్తు ఆగముండేది. అడుగు పెడదామంటే భయం అనిపించేది. బండేసుకొని పోరాకుంటుండేది. ఏ బండి సుత రోడ్ల మీద నడవరాకుంటుండేది. చిన్నగా ఆనబడితే నీళ్ళంతా ఒక కారజేరి పడ్డ గుంతలల్లా గింతింతలా ఉండేది. గంత ఆగమున్న రోడ్లను చూడుండ్రి ఏపీలో ఇప్పుడు ఎంత గమ్మతి చేసి పెట్టిర్రో. భలే గమ్మతి చేసి పెట్టిర్రు అనుకో రాదుల్లి. ఏపీలో రోడ్లు మొత్తం అద్దు మూల గజ్జుమంటున్నాయి అనే చెప్పాలి. ఎక్కడికక్కడ చిన్న రోడ్డు పెద్ద రోడ్ అన్న తేడా లేకుండా అన్నిటిని మంచిగా ఎత్తాన్రు. కోట్ల రూపాయలు పెడతాన్రు. ఇక ఏపీలా పోవాలన్నా రావాలన్నా సమస్య లేకుండా జల్దిన పోయేటట్లు రోడ్లయితే గమ్మతవుతున్నాయి. పోయిన 5 ఏళ్ళుగా గాలిపంక పాటోళ్ళు ఉన్నప్పుడు పట్టించుకున్న పాప అనవోలేరు. ఎక్కడికక్కడ టక్కర్లు 5 కిలోమీటర్లు పోవాలన్నా అర్ధగంట వాటేటట్టు ఉండేది. ఇక జగ్గులు అనుకున్నాడో మన్నో మరి ఆనకాలం పడితే స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తా రోడ్ల మీద అని. జగనాలు గట్లనే ఉండే నా చెప్పు. మళ్ళీ ఏడ చూసినా రోడ్ల కోసం గన్ని పైసలు పెట్టినామని కోట్ల రూపాయల లెక్క చెప్పుడే గాని చూపించింది లేదు రోడ్లు. మళ్ళా ఏడేసుకున్నారో ఏమో గాని ఇప్పుడైతే కూటమి సర్కార్ వచ్చినాక ఏపీల రోడ్లకు మహర్దశ పట్టిందనే చెప్పాలి.
కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఫుడ్ సేఫ్టీ మీద ఒక కన్నేసి నజరేసింది అనుకో రాదురి. ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంతకాడుకున్నది తాతలారా మీరు బేరాలు ఎట్ట చేస్తారు, హోటల్లో మీ మటన్ ఎట్టున్నది, చికెన్ ఎట్టున్నది, మరి ఫ్రెషే ఉన్నదా ఏమున్నదని చూస్తే బొద్దింకలు, పురుగులు, ఎలకలు, బల్లులు నాయన ఫ్రిడ్జ్లలో మసలబెట్టి ఎన్నడో కొట్టించిన చికెను, ఎప్పుడో కొట్టించిన మటను, ఆ మటన్లో బీపీ కలిపేది ఒకడు, ఈ చికెన్లో మురిగిపోయి ఉన్నా సరే చికెన్ 65, చికెన్ టిక్కా, చికెన్ టొక్క అనుకుంటా ఆదివారం రాగానే ఇంటిల్లి పాదు ఆదివారం నాడు ఇంట్లో వండుకొని తింటామా, హోటల్కి పోయి కమ్మగా తిందాం ఇంటిల్లి పాద అని ఆడవాళ్ళు చెప్పగానే రయ్యి నురికే జీతాలు వచ్చే మొగాయన ఇక ఇంటిల్లి పాద తీసుకుపోయి ఆర్డర్ ఇవ్వగానే కలకల అని కడాయిలు వేయించి పడపడాన్ని ముందర పెట్టగానే అబ్బా వాటి టేస్ట్ అని నవ్వులుకుంటా ఆ చెదారాన్ని తినబట్టే. కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎన్ని కల్తీలను పట్టిరంటే ఇప్పటికి 100 హోటళ్ళ మీద రైడ్ చేసి మొత్తం కల్తీ ఎట్లున్నది ఏం కథ అనేది అరుచుకొని పెట్టిర్రు. కాబట్టి ఆదివారం వస్తే మార్కెట్కి పోయి ఇంత చికెనో మటనో తెచ్చుకొని ఇంత బగారా పువ్వు వేసుకొని ఇంత తలకాయ కూర వండుకొని, మటన్ కూర వండుకోరి, చికెన్ కూర వండుకోరి, అందులో గోంగూర వేసుకొని ఏది ఉంటే అది కమ్మగా ఇంటిల్లి పాది ఇంట్లో కూర్చొని తినురి. అంతేగాని హోటళ్ళ పంటి పోయి తింటాము, ఫోటోలు పెడతాము, స్టేటస్లు పెడతాము అని అంటే అవి స్టేటస్ల వరకే ఉంటాయి కానీ పానాలు ఆగమైనాక దవాఖానలో ఉన్న ఫోటోలు స్టేటస్లో పెట్టరాదు. ఏతులకు పోయి ఆరోగ్యాన్ని ఆగం చేసుకునే పని చేయకూరి. కాంగ్రెస్ సర్కారు కూడా మంచి పని చేసింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా మంచిగానే చెకింగ్ చేస్తున్నారు. ఏ హోటల్లో కూడా చక్కదనం లేదు. 100 హోటళ్ళల్లో గిరే కల్తీ పైలంగా ఉండురి. కల్తీ ఏ తిన్నా కల్తీ, తినే అన్నం కల్తీ, తాగే నీళ్లు కల్తీ, ఆఖరికత్తే చిన్న పొలగండ్లు తాగే పాలు సుత కల్తీ, చివరకు పసిబిడ్డలకు పట్టే పాల పొడి సుత కల్తేనట. చూసిర్రా హైదరాబాద్ పట్నంలా ఎంత కల్తీ రాజ్యం వెళ్తుందో. ఇప్పటికే నిన్న మొన్ననే విన్నాం కదా మటని సుత కల్తీ చేస్తాన్రని. ఇక ఇప్పుడు చూసుకుంటే ఎంకులాడబోతే అన్ని కల్తే కనబడుతున్నాయి. హైదరాబాదు సిటీ పోలీసు ఉక్కుపాదం మోపుతుంది కల్తీ మీన. ఇక ప్రజా ఆరోగ్యాన్ని నిల్వన దెబ్బ తీసుకుంటా నగరవాసుల ఆయుష్ని మారుతున్న కల్తీ ముఠాల ఆట కట్టేందుకు రంగంలోకి దిగినరు హైదరాబాదు ఫుడ్ అలర్ట్ స్టేషన్ సర్వేలెన్స్ టీము. ఇక గిది ఏర్పాటయ్యి 100 రోజులు పూర్తి చేసుకుందుర్రా. ఈ ఏడాది మార్చి 9న శంకరావం పూరించిండ్రు. ఇక ఎక్కడికక్కడ చూసుకుంటా ఫుడ్ సేఫ్టీ ముచ్చట మీద గట్టిగానే నజరెత్తుండ్రు. ఏడికాడ దాడులు చేస్తాండ్రు. కల్తీ మీద రాజులేని సమరం కొనసాగుతుంది. ఇప్పటికే మస్తు జాగాలలో కల్తీని పట్టుకొని గవిటిని సీజ్ చేసిన పనులు సుతున్నాయి. ఇక తినే బువ్వ, తాగే నీళ్లు, పిలగండ్లకు పెట్టే పాలు, గా పాలపొడి సుత కల్తీ అయినాక బతుకుడు ఇంకెక్కడుంటది చెప్పుండ్రుల్లా. పైసల కాసుల కకృతిపడి వ్యాపారం పేరు మీద జనాలను మోసం చేసుకుంటా గల పానలను తగ్గిత్తుర్రు. ఇక మొత్తం గిట్లా చేస్తారనుకో రాదుర్రే. ఇక ఎక్కడికక్కడ గిట్లా కల్తీ చేసుకుంటా పోతే ఇంకా జనాలు ఎట్లా బతుకుడు ఏం చేసుడు. ఇక ఇవ్వనటువంటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.